ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ నేరాలు ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజయనగరం వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ శ్రీనివాసరావు కోరారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందాన బాధితులు మోసపోయిన తర్వాత పోలీసులను ఆశ్రయిస్తున్నారని అన్నారు. పోలీసుల సలహా మేరకు నడుచుకుంటే సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చని అంటున్నారు. సైబర్ నేరగాళ్లు వివిధ రకాల ఆశలను చూపి అమాయకులను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారని విజయనగరం వన్ టౌన్ సీఏ శ్రీనివాసరావు అన్నారు. మైత్రి మీడియా న్యూస్ తో ఆయన మాట్లాడుతూ ఆన్లైన్ జాబ్స్, ఆన్లైన్ లోన్స్ పేరుతో ఫోన్ కాల్స్, నెట్ లింక్స్ పెడుతూ సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారన్నారు. వారు పెట్టిన లింక్స్ క్లిక్ చేసి బాధితులు సమస్యల్లో పడుతున్నారని చెప్పారు. ఆన్లైన్ లో ఉద్యోగాల కోసం, లోన్ల కోసం డబ్బులు పంపించమని వస్తున్న సందేశాలను నమ్మవద్దని హెచ్చరించారు. అవన్నీ ఫేక్ ఖాతాలన్నారు. ముంబై పోలీసులమని, ఢిల్లీ పోలీసులమని ఈ మధ్యకాలంలో ఫోన్లు చేసి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఎటువంటి బెదిరింపు కాల్స్ వచ్చినా పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని కోరారు. సైబర్ నేరాలకు సంబంధించి 1930 నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని సూచించారు. తెలియని వారి సమాచారంతో డబ్బులు ఎవరికి ఆన్లైన్ లో పంపించవద్దని, అనుమానాలు వస్తే స్టేషన్ లో సంప్రదిస్తే సహకరిస్తామన్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా సైబర్ క్రైమ్ జరుగుతున్నాయి, సైబర్ నేరాలు జరుగుతున్నాయి. మీకు ఫోన్ చేసి మీకు జాబు ఇస్తామని మీరు సో లింక్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు కొంత అమౌంట్ క్రెడిట్ అవుతుందని మీకు ఆ అప్లికేషన్స్లోనే ఒక లింక్ ఇచ్చేసి ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి మీకు అకౌంట్లో క్రెడిట్ అవుతుందని చెప్పి అంటున్నారు. అలాంటివన్నీ కూడా ఫేక్ అండి. జాబ్ ఫ్రాడ్స్ కానీ, లేకపోతే ఆన్లైన్లో ఫ్రాడ్స్ కానీ, లేకపోతే ఫేస్బుక్లోని వేరే తాలూకా వ్యక్తుల తాలూకా ఫొటోస్ని మీ ప్రింట్ స్క్రీన్షాట్ తీసుకుని వాళ్ళగా ప్రిటెండ్ చేసుకుని మెసెంజర్ రూపంలో మీకు ఇలాగ అమౌంట్ డబ్బులు కావాలరా, ఈ పలానా అకౌంట్కి పంపించి, ఈ ఫోన్పేకి పంపించు అని చెప్పేసి అంటున్నారు. ఇలాంటివన్నీ కూడా ఫేక్. దయచేసి ఆన్లైన్లో డబ్బులు పంపించడం కానీ, ఆన్లైన్ ఉద్యోగాలు కానీ, లేకపోతే ఆన్లైన్లో మీకు సైబర్ క్రైమ్ నుంచి ఫోన్ చేస్తున్నాము, ముంబై నుంచి ఫోన్ చేస్తున్నాము, మీకు డిఫరెంట్ అకౌంట్స్ ఉన్నాయి, డిఫరెంట్ అకౌంట్స్లోని మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, లేకపోతే అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, కాబట్టి మేము ముంబై పోలీసులు అని చెప్పేసి ఫేక్ కాల్స్ వస్తున్నాయి. ఈ ఫేక్ కాల్స్ని నమ్మి ఎవరైనా దాన్ని ఏంటంటే సైబర్ అరెస్ట్ అంటారు అనమాట. దీన్ని ఒక రూమ్లోనే ఉంచి డిటైన్ చేసి మీరు బయటకు వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి, ఆన్లైన్లో ఉండాలి అని ఒక యాప్ డౌన్లోడ్ చేసి, స్కైప్ యాప్ అని చెప్పేసి ఆన్లైన్లో వీడియో కాల్స్ చేస్తూ ముంబై పోలీసులు మేము కాల్ చేస్తున్నాం, మేము పోలీసులు అని చెప్పేసి యూనిఫామ్లో ఉన్న పర్సన్స్ మాట్లాడుతూ మేము చెప్పినట్టు చేయండి అని చెప్పేసి వాళ్ళ చేత లోన్స్ క్రియేట్ చేయించి ఆ లోన్ అమౌంట్ని మళ్ళీ ఫ్రాడిస్టర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయిస్తున్నారు. కాబట్టి ఆన్లైన్లో మేము ముంబై పోలీసులను కానీ, ఢిల్లీ పోలీసులను కానీ, సైబర్ పోలీసులను కానీ మీకు ఫోన్ చేసి ఏదైనా చేసిన ఇన్ఫర్మేషన్ అడిగినా మీరు ఎట్టి పరిస్థితుల్లో భయపడకుండా లోకల్ పోలీస్ స్టేషన్కి వచ్చి అప్రోచ్ అవ్వాలి. ఏదైనా ఆన్లైన్లో ఇన్ కేస్ మనం తెలియక ఫ్రాడ్ ఏదైనా జరిగితే ఇమీడియట్గా 1930 కాల్ చేసి ఇమీడియట్గా కంప్లైంట్ చేయాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లో అమౌంట్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కూడా ట్రాన్స్ఫర్ అనేది చేయకూడదు. ఏదైనా మీకు డౌట్ ఉంటే పోలీస్ స్టేషన్కి కాల్ చేయొచ్చు, లేకపోతే పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అవ్వచ్చు, లేదా 1930 కాల్ చేసి కస్టమర్ కేర్, సైబర్ క్రైమ్కి సంబంధించిన కస్టమర్ కేర్ నెంబరు ఇది. ఆంధ్రప్రదేశే కాదు, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ అండర్లోని మన తెలుగులోనే మాట్లాడతారు. కాల్ చేసి మాట్లాడి ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి అడగచ్చు.